వెల్కమ్ టు క్రేజీ నిహాంత్ వ్లాగ్స్. ఇవాళ నేను కొబ్బరి పాలు షుగర్ యూస్ చేసి కోవా చేయబోతున్నా. ఫస్ట్ సేమ్ ఒక కప్పు కొబ్బరి వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు షుగర్, అదే కప్పుతో ఒక కప్ మిల్క్, మొత్తం 3 సమానంగా వేసేసుకొని అలాగ స్టవ్ ఆన్ చేసి కలుపుతూ దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా 3 ఈక్వల్గా వేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్ టు హై, హై టు సిమ్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచాలి. చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం టైం తీసుకున్నా సరే లస్కూరా ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది నాకు మా సిస్టర్ చెప్పింది. బాబా పారాయణాలు కట్ట చేసేటప్పుడు కలాకండ చేస్తూ ఉంటే కలాకండాకి బదులు ఇదైతే చాలా బాగుంటుంది అక్క అని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే త్వరగా దగ్గరకు కూడా పడిపోతుంది. పొంగిపోతుంటూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. అప్పుడు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా కోవా అన్నది మనకి రెడీ అయిపోతూ ఉంటుంది. మరిగిన పాలన్నా వేసుకోవచ్చు, పచ్చి పాలన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా దగ్గరకు వచ్చిందో. హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటే తుల్లిపోతూ ఉంటుంది. ఇలా అందుకే కొంచెం మీడియంలో అన్నా పెట్టుకోవాలి. లేదా మరీ మనకి అర్జెంట్గా కావాలి అంటే ఇలా మూత క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం అలా సిమ్లో పెట్టేసుకొని వేరే ఇంకేదైనా పని కూడా చేసుకోవచ్చు. పెద్ద బాధ అయితే ఉండదు. చూసారుగా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకొక 10 మినిట్స్ ఉంటే ఇంకా మన కోవా రెడీ అయిపోతుంది. వావ్! అందరూ బాబా పూజలు అవి పారాయణాలు చేస్తూ ఉంటారుగా, అలాంటప్పుడు ఈజీగా చేసుకోవాలన్నా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించి ఇంట్లో ఏం లేకపోయినా ఒక కొబ్బరి ఉంటే చాలు. పాలలాగా ఇంట్లో ఉంటే షుగర్ ఉంటుంది. సో ఈజీగా స్వీట్ అయిపోతుంది. చూసారుగా దగ్గర పడిపోయింది. నాకైతే ఇది ఒక 15 మినిట్స్లో దగ్గరకు వచ్చేసింది. సో ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేద్దాం. ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో నెయ్యి, ఒక ఫుల్ స్పూన్ యాలకుల పౌడర్, చిన్న స్పూన్ కదా అందుకని వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేసింది. మరీ దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచకూడదు. కొంచెం అది లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే షుగర్ వేసాం కదా, అది చల్లగా అయిపోతే ముదర పాకం అయిపోయి చాలా గట్టిగా వచ్చేస్తుంది. సో కొంచెం లూజ్గా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి చేతికి నెయ్యి రాసుకొని బాల్స్ లాగా కానీ ప్లేట్లో నెయ్యి రాసుకొని చక్కీలాగా కానీ ఎలా అంటే అలా మీ ఇష్టం. మీకు ఎలా ఇష్టపడితే అలా చేసేసుకోవడమే. చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం
ఒక 10 మినిట్స్ అది చల్లగా అయిపోతే కొంచెం గోరువెచ్చగా ఉంటే చెయ్యి కాలిపోతుంది కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాత ఉండలు చుట్టేసుకోవడం. చూసారుగా ఇలా చక్కి ఇలా చేసుకోవచ్చు, ఇలా బాల్స్ చేసుకోవచ్చు. మెత్తగా ఉంటాయి కానీ చల్లగా అయితే గట్టి పడిపోతాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.